హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అనిపిస్తుందంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ కాంబో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి. నేను ఈరోజు ఫీడింగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను పట్టు శారీతో. కస్టమర్ వచ్చేప్పటికి ఫీడింగ్కి యూజ్ అయ్యేటట్టు జిప్పులు కూడా పెట్టమన్నారు. అందుకని నేను జిప్పులు కూడా సెట్ చేసి ఫ్రంట్ ప్లెయిన్గా వదిలేకుండా కొంచెం మోడల్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇవి ఫుల్ వీడియో అయితే ఈ జిప్పులు ఎలా సెట్ చేశాను, మోడల్ ఎలా పెట్టుకున్నాను, కట్టింగు స్టిచ్చింగు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేప్పటికి మనకి కటింగ్ కావాల్సినవన్నీ ఒక పక్కన అయితే సెట్ చేసుకొని లైనింగ్ని నువ్వు చూపించిన విధంగా అయితే కార్నర్లోకి మడుచుకొని ఇట్లాగా కోన్ షేప్లోకి అయితే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత నడుం కొలత ఉంటుంది కదా, నడుం కొలతను తీసుకొని దాని మీద 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఖర్చు కోసం. అలా పెట్టుకున్న తర్వాత మనం ఫ్రాక్కి బాడీ మెజర్మెంట్ తీసుకుంటాం కదా, దాన్ని మైనస్ చేసి ఫ్రాక్ ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాని ద్వారా టేప్తో మనం కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకున్న తర్వాత మనం మార్క్ అనేది పెట్టేసేసుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత అదే కొలతతో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కొలుచుకుంటా మార్కులు అనేవి పెట్టుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. సేమ్ పొజిషన్లో కాకుండా నడుం దగ్గర కొంచెం పొజిషన్స్ షేప్ మార్చుకుంటూ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్నాం కదా, వాటిలన్నిటిని కలుపుతా ఒక గీతలాగా అనేది గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఆ గీత మీద కట్ చేసుకొని నడుం దగ్గర కూడా కట్ చేసేసుకోవాలి కొంచెం షేప్లో. తర్వాత మనకి కింద ఇంకా క్లాత్ పడుతుంది కాబట్టి ఒకవైపు ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే క్లాత్ని సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత సమానంగా కట్ చేసేసుకుంటే లోపల లైనింగ్ పార్ట్ అయితే కటింగ్ అయిపోతుంది. మనం నడుం దగ్గర ఫిల్స్లు పెడతాం కాబట్టి ఒరిజినల్, మనం కింద కటింగ్ చేసుకునే పని లేదు. బాడీ కట్ చేసుకోవడం కోసం మనం మెజర్మెంట్ ఉంటుంది కదా, దాని మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే బాడీ పార్ట్ బోర్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత షోల్డర్ పెట్టేసుకోవాలి. షోల్డరు చెస్ట్ లూజు బట్టి అయితే షోల్డర్ అనేది పెట్టుకోవాలి. నెక్ 3 అయితే పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ దగ్గర నేను 1.5 ఇంచ్ అయితే జిప్ కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే అలా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నార్మల్గా కట్ చేసేసుకోవాలి. అది ఎలా కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం చెస్ట్ లూజు ఎంతైతే పెట్టుకున్నామో సెట్ చేసేసుకొని దాని మీద 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టుకొని ఇంకో 1.5 ఇంచ్ అయితే జిప్ కోసం పెట్టుకున్నాను. అట్లాగే నడుం దగ్గర కూడా అంతే. నడుం దగ్గర కొలత మీద ఖర్చు కోసం, డాట్ కోసం, జిప్ కోసం అలాగా 3 మార్కింగ్లు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, వాటిలన్నిటిని అయితే ఇట్లాగా మనం గీతలు అనేవి గీసుకుంటా కలిపేసుకోవాలి. బ్యాక్ పార్టు మనకి సంఖ ఎంత వాటికి వచ్చింది అనేది నేను ఐడెంటిటీ కోసం మార్క్ చేసుకున్నాను. అది ఒరిజినల్ కాదు, పైన పార్ట్కి వచ్చేది. ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర పై పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు కింద బ్యాక్ పార్ట్కి నేను షోల్డర్ తెలుసు కదా మనకి ఎంత మార్క్ ఇచ్చారో, మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా షోల్డర్ 6 అంతవరకు అయితే మార్క్ పెట్టేసుకున్నాము. ఇట్లా పెట్టేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు సపరేట్గా బ్యాక్ పార్ట్ బాడీ మెజర్మెంట్స్ అనేవి పెట్టేసుకొని ఇట్లాగా నేను చూపించినట్లుగా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కటింగ్ కోసం నేను జిప్ కోసం ఎంత క్లాత్ అయితే యూజ్ చేస్తాను అంత క్లాత్ని నేను ఫోల్డింగ్ చేసేసి షోల్డర్ మొత్తం సమానంగా వచ్చేటట్లయితే కలుపుతున్నాను. మీకు వివరం తెలియడం కోసం నేను ఎందుకు అలాగా ఎక్స్ట్రా పెట్టేశానో కటింగ్ అప్పుడే చూపించడానికి. ఇప్పుడు జిప్పుకి అట్లాగా జిప్పు అలా సెట్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు చూపించినట్లుగా అయితే అలా ఫోల్డింగ్ చేసేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అది మాత్రమే కట్ చేశాను. తర్వాత బ్యాక్ పార్ట్ సంక డౌన్ అనేది కట్ చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు మొత్తం సమానంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ వరకు జిప్ కోసం యూజ్ అవుతుంది. అందువల్ల నేను ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. ముందు హ్యాండ్ బార్ చూసేసుకొని తర్వాత లూజ్ చూసుకొని దాని తర్వాత 1.5 ఇంచ్ అయితే లూజ్ ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు సంఖ బారు సంఖ కొలుచుకుంటాం కదా, దాన్ని 2 భాగాలుగా అయితే చేసుకొని ఇట్లాగా నేను చూపించినట్లుగా అయితే మార్కింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ షార్ట్స్లో అయితే చూపించాను, అందుకే వివరం చెప్పలేదు. ఇప్పుడు నేను కట్ చెంగు వైపు అయితే క్లాత్ తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి పెద్ద బోర్డర్ ఉంటుంది కదా, దాన్ని నేను కట్ చేసి హ్యాండ్ కోసం అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనకు చిన్న అంచు ఉంటుంది కదా, అది ఫ్రంట్ పార్ట్ మోడల్కి అయితే తీసేసాను. ఇప్పుడు మనం సరిపడా క్లాత్ అయితే తీసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అందువల్ల ఆపోజిట్లో క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు నేను చూపించినట్లుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేసుకుందాము. స్టిచ్చింగ్ కోసం నేను జిప్పులు ఫ్రంట్ పార్ట్ ఎలాగా కుట్టుకోవాలి ఏంటనేది చూపించేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ నేను కటింగ్లో చూపించలేదు కాబట్టి నేను కుట్టేటప్పుడే మెడ కట్ చేసుకుంటాను. ఇట్లా మెడ ఎంత డౌన్ కావాలంటే అంత డౌన్ చూసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక మనం ఫోల్డింగ్ చేసాం కదా, మడత పెట్టి చూపించాను కదా, అంతవరకైతే మనం ఆల్రెడీ డాట్లు పెట్టేసుకున్నాం. అందుకని నేను గీతలు గీసేసేసి సంఖ వైపు అయితే నేను కట్ చేసేసాను. ఇప్పుడు మనం పార్ట్ కోసం ఒరిజినల్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లాగా 2 పార్ట్లుగా అయితే డివైడ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ సెంటర్ పాయింట్ ఇట్లాగా నేను అటు సైడ్ ఇటు సైడ్ బార్కి అయితే కుట్టేసేసుకుంటున్నాను. కుట్టేసేసుకొని లోడింగ్ చేసేసుకుంటున్నాను. డాట్స్ పెట్టేసుకొని నాట్లు పెట్టేసి లోడింగ్ చేసేసిన తర్వాత లోడింగ్ చేసాం కదా, దాని వైపు కూడా ఒక కుట్టులాగా వేసేసుకుంటున్నాం కదలకుండా. ఇప్పుడు నెక్ మొత్తం రౌండ్ కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సంఖ వైపు పార్ట్స్ అయితే తీసాం కదా, ఆ పార్ట్లను కూడా లోడింగ్ చేసేసుకోవాలి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి ఆల్ ప్రెస్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు తొందరగా వస్తాయి. నేను వీడియో పెట్టగానే మీ వరకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఇట్లా కుట్టేసుకొని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మోడల్ కోసం 1 ఇంచ్ అయితే నెక్ రౌండ్ మార్కులన్నీ పెట్టేసేసుకుంటా. ఫ్రంట్ పార్ట్ 4 ఇంచెస్లో అయితే ఉంచుకొని మనం ఒక వచ్చేటప్పుడు కోప్లాగా రాణించుకోవాలి. షేప్ తీసుకొచ్చుకొని నెక్ మోడల్ కోసం నేను ఇట్లాగా పాంపామ్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం చిన్నది బార్డర్ కట్ చేసుకున్నాం కదా, నెక్ డీప్ ఎంత ఉందనేది సెట్ చేసేసుకొని పాంపామ్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఎంత లెంత్ బాడీ బార్ కూడా కొలుచుకొని ఎంత వాటికి కావాలనేది కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇట్లాగా పైన ఇంకో క్లాత్ అనేది పెట్టేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు పాంపామ్స్ మీదకి మధ్యలో అతుకుంటుంది కదా, దానికి కూడా కుట్టేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, అట్లాగా సేఫ్టీకి పిన్స్ అయితే పెట్టేసుకొని కదలకుండా నెక్ అనేది మొత్తం కుట్టు మీద అయితే కుట్టేసేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత 2 ఇంచెస్లో అయితే క్లాత్ అనేది తీసేసుకొని ఇట్లాగా నేను చూపించినట్లుగా అయితే మడత పెట్టుకొని కుట్టేసేసుకోవాలి. ఇట్లా బార్కి కుట్టేసేసుకున్న తర్వాత ఫిల్స్లు పెట్టుకుంటా మధ్యలో కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న దాన్ని 2 పార్ట్లుగా అయితే కట్ చేసుకొని మెడకి మనం మోడల్కి పెట్టుకున్నాం కదా, ఆ ఎడ్జ్లో అయితే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్కి పైపింగ్ వేసేసుకొని ఇప్పుడు మనం జిప్పు కోసం రెడీ చేసుకుందాము.
నేను చూపించాను కదా, జిప్పు ఒకవైపు కింద నుంచి అయితే కుట్టేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్లాత్ రెడీ చేసుకున్నాం కదా ఆపోజిట్లో, దాన్ని కూడా పెట్టి అయితే కుట్టేసేసుకోవాలి. పట్టు క్లాతులు తొందరగా అనగవు కాబట్టి నేను జిప్పు దగ్గర ఆపోజిట్లోకి అయితే పెట్టేసుకొని ఇంకో కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. అప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం జిప్పుకి పై వైపు ఎంత కావాలో చూసుకొని ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. పట్టు క్లాతులు అనగవు కాబట్టి ఇలాగే వేసేసుకుంటే తొందరగా ఈజీగా అనేది పని అవుతుంది. ఇప్పుడు మనం జిప్పు ఎంత బోర్ కావాలనేది కొలుచుకొని అంతవరకు రఫ్ అనేది లాగాం కదా. రఫ్ లాగిన తర్వాత కింద నుంచి నడుము దగ్గర డాట్స్ అనేవి కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లోడింగ్ చేసేసుకుందాము. అంతేనండి, నేను కుట్టేటప్పుడు మార్క్ అనేది పెట్టుకొని కట్ చేసుకుంటాను నెక్. ఇక అందువల్ల నేను కట్ చేసేటప్పుడే చూపించలేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా లోడింగ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి కలిపేసేసుకొని పైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పై కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకుందాము. హ్యాండ్స్ కుట్టేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్కి హ్యాండ్ని అటాచ్ చేసేసుకోవడమే. ఫైనల్గా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్కి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా, అవన్నీ కలిపేసేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత నేను శారీకి చిన్న అంచు వస్తుంది కదా పై వైపు, నేను దాన్ని కట్ చేసేసి నేను కింద బార్డర్కి అయితే యాడ్ చేసేస్తున్నాను. అప్పుడు బార్డర్ ఇంకొంచెం పెద్దగా అయితే వస్తుంది. ఫ్రాక్స్కి వాటికి అయితే చాలా బాగుంటుంది బార్డర్ పెద్దగా ఉంటే. ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత పై కుట్టు కూడా వేసేసుకోవాలి. చూసారు కదా బార్డర్ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం లైనింగ్ మెజర్మెంట్ మీద, లైనింగ్ బోర్ ఉంటుంది కదా దాని మెజర్మెంట్ మీద 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ పెట్టేసుకొని బోర్కి కట్ చేసేసుకోవాలి. నేను దగ్గర 3 మీటర్స్ దాకా కట్ చేసుకున్నాను శారీది. కట్ చేసేసుకున్న తర్వాత మనం సెంటర్ పాయింట్లో అయితే మార్క్ అనేది పెట్టేసుకొని కొంచెం ఖర్చులాగా కట్ చేసేసుకోవాలి, కొంచెం గ్యాప్ ఇచ్చేసి. ఇప్పుడు ఫిల్స్లు అనేవి ఒకదాని కిందకి ఒకటి వెళ్ళేటట్టు ఫిల్స్లు అనేవి పెట్టేసుకోవాలి. అలా పెట్టుకుంటా ఒరిజినల్ మాత్రమే బాడీకి అటాచ్ చేసేసుకొని కుట్టేసేసుకోవాలి. ఒక్కోసారి లైనింగ్ మీద పెట్టుకోవచ్చు, కానీ ఒక్కోసారి లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, అప్పుడు వేస్ట్ అవుతుంది కాబట్టి ఒరిజినల్ క్లాత్. అందువల్ల నేను ఇప్పుడు ఇలాగా చూపిస్తున్నాను. ఇప్పుడు అది కుట్టేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కూడా పెట్టేసి కుట్టేసేసుకోవాలి. తర్వాత పై వైపు అయితే కుట్టేసుకోవాలి. ఇట్లాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వైపులు కుట్టుకున్న తర్వాత సైడ్లు కలుపుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత అయితే సెట్ చేసేసుకొని ఇట్లాగా 2 వైపులు అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఫీడింగ్ ఫ్రాక్స్ కొంచెం టైం పడుతుంది జిప్పుల దగ్గర, అవి కొంచెం నిదానంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం సైడ్లు అనేవి కలిపేసుకొని కుట్టేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చేసింది ఏంటి. ఫైనల్లీ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ మోడల్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.